శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురువే నమః. భవిష్యత్ భద్రంగా ఉన్నట్లు లెక్క ఎలా? మనిషి కదలిక పనిలోనే ఉంటుంది కనుక మీ జీవితాన్ని రెట్టింపు చేసుకునే పద్ధతి కూడా ఇదే. మీ మెలకువ సమయమంతా సద్వినియోగం చేసుకోవడమే. నడుస్తున్న ప్రతి క్షణం మీ జీవితంలోంచి జారిపోయే క్షణాలు ఇవి. పనితో నింపితే మరుక్షణం అద్భుతంగా కనిపిస్తుంది మీకు. మరుసటి క్షణం వరకు వచ్చేది భవిష్యత్. అందులో ఏముందో మనకి తెలియదు. మనకు తెలిసిందల్లా మన చేతిలో ఉన్న వర్తమాన క్షణం మాత్రమే. దాన్ని గుర్తించండి. దాన్ని సద్వినియోగం చేస్తే భవిష్యత్ భద్రంగా ఉన్నట్టే లెక్క. గడిచిన చరిత్ర తిరిగి రాదు. మనిషి పని చేస్తున్నప్పుడు అతడు జీవించి ఉన్నట్లు లెక్క. మిగతా సమయాల్లో అతడు జీవించి ఉన్నట్లు లెక్క కాదు. కదలిక ఉన్నవే జీవులు అని గుర్తించుకోండి. కదలిక లేని జీవులు కాదు. మనసులో ఉండే కదలిక పనిలోనే ఉంటుంది కనుక మీ జీవితాన్ని రెట్టింపు చేసుకునే పద్ధతి ఇదే. మీరు మెలకువ ఉన్న సమయమంతా సద్వినియోగం చేసుకోవటమే.